2026వ సంవత్సరంలో వచ్చే పుష్కరాలు యమునా నది పుష్కరాలు. యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖుతో మొదలై 13వ తారీఖుతో ముగుస్తున్నాయి. ఈ వీడియోలో ఇప్పుడు మనం యమునా నది పుష్కరాలు మధురాలో, బృందావనంలో ఎక్కడ చేయాలి, అలాగే విజిటింగ్ ప్లేసెస్ ఏంటి, ఏ విధంగా చేరుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్రెడీ యమునా నది పుష్కరాలు ప్లేసెస్, అలాగే యమునా నది పుష్కరాలు డెహ్రాడూన్ అనే వీడియోలు 2 చేశాను. ఆ 2 వీడియోల లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 వీడియోలు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. పురాణాల ప్రకారం యమునా నదిలో పుష్కర స్నానం చేయడం వలన మరణ భయం నుండి విముక్తి లభిస్తుంది. మరి అలాంటిది సప్తమోక్షాలలో ఒకటైన స్థలం మధుర. ఈ మధురాలో ఉన్న యమునా నదిలో పుష్కర స్నానం ఆచరించడం చాలా మంచిది. మధురాలో పుష్కర స్నానం చేయవలసిన ఘాట్ పేరు విశ్రామ్ ఘాట్. ఈ ఘాట్కి విశ్రామ్ ఘాట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శ్రీకృష్ణుడు కంసుడిని వధించిన తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవడం వలన విశ్రామ్ ఘాట్ అని పేరు వచ్చింది. ఇప్పుడు మధుర వెళ్ళిన తర్వాత మధురలో చూడవలసిన ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్. శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు కదండి, దానినే టెంపుల్గా మార్చారు. దానినే శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్ అని పిలుస్తారు. నెక్స్ట్ ద్వారకాధీష్ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నది విశ్రామ్ ఘాట్. ఇక్కడే మీరు పుష్కర స్నానం చేయాలి. నెక్స్ట్ కంసుని కోట. లాస్ట్ మధుర మ్యూజియం. మధుర నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బృందావన్ ఉంది. బృందావన్ వెళ్ళిపోతే అక్కడ కూడా మనకి పుష్కర్ ఘాట్ ఉన్నది. అక్కడ ఉన్న యమునా నది పుష్కర్ ఘాట్ని కేసీ ఘాట్ అని పిలుస్తారు. ఈ కేసీ ఘాట్లో కూడా మనం యమునా నది పుష్కర స్నానం చేయవచ్చు. బృందావన్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అంటే, ప్రేమ్ మందిర్, నెక్స్ట్ బంకీ బిహారీ మందిర్, నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్, నెక్స్ట్ రాధారమన్ టెంపుల్, నెక్స్ట్ గోవింద్ దేవ్జీ మందిర్, నిధివన్. నెక్స్ట్ 51 శక్తిపీఠాలలో ఒకటైన ఆలయం చాముండాదేవి ఆలయం కూడా బృందావన్లో ఉన్నది. అలాగే ఈ ఆలయానికి దగ్గరలో రంగ్జీ ఆలయం కూడా ఉన్నది, అది కూడా చూడండి. మథుర నుంచి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గోకులం ఉంది, అది కూడా విజిట్ చేయొచ్చు. 108 దివ్య దేశాలు ఎవరైనా కవర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మధురలో 2 to 3 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఎవరైనా ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మధుర ఆగ్రాకి ఢిల్లీకి మధ్యలో ఉంటుంది. ఆగ్రాలోని అలాగే ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆగ్రా నుండి మధుర 58 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఢిల్లీ నుండి మధుర 163 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఢిల్లీ నుంచి మధురాకి ట్రైన్స్ ఉంటాయి. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా మధురలో ఆగుతాయండి. లేదంటే ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి మళ్ళీ మధుర చేరుకోవాలి. కొంతమంది మధుర నుంచి లక్నో వెళ్ళి లక్నో నుంచి నైమిసారణ్యానికి వెళ్తున్నారండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోండి.